జగన్ క్రేజ్ మరోసారి కనిపించింది. వల్లభనేని వంశీతో ములాఖాత్ కు వెళ్లిన జగన్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు. యూత్, చిన్నపిల్లలు, మహిళల్లో జగన్ క్రేజ్ స్పష్టంగా కనిపించింది. జగనన్న అంటూ ఏడుస్తూ వచ్చిన ఓ చిన్నారిని ఆప్యాయంగా జగన్ దగ్గర తీసుకున్న వీడియో అయితే ఇప్పుడు తెగ వైరల్ అయింది. ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయిన జగన్ క్రేజ్ ఇంకా తగ్గలేదా? జగన్ ఇమేజ్ అలాగే ఉందా, లేక ఇది ప్రీ ప్లాన్డ్ గా వైసీపీ ప్లాన్ చేసిందా అనే దానిపై సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతోంది. దీనిపై భరత్ తో అనాలిసిస్ చేద్దాం. సో చూసాం, అసలు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇక్కడనే కదా, ఎక్కడికి జగన్ వెళ్ళినా జనం ఆ విధంగా వస్తున్నారు. అదే వైసీపీ క్యాడర్ కూడా అదే విధంగా అంటారు. ఎట్లా అసలు మా నాయకుడు ఓడిపోయాడంటే మేము నమ్మట్లేదని చెప్పి. ఇవాళ ఆ చిన్నపిల్ల ఉత్సాహం చూస్తుంటే ఆమె జగన్ చాలా ఎమోషనల్ గా ఏడ్చింది. సో అది ఆర్కెస్ట్రేటెడ్ కాదని మనకు అర్థమవుతుంది. చిన్నపిల్లలతో నటింపజేసి ఆ విధంగా చేయలేరు కదా. సో జగన్ అంటే అభిమానం ఉంది. ముఖ్యంగా ఆయన సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయన ఖచ్చితంగా అభిమానం ఉంది, అది నో డౌట్. బట్ ఒకటి ఏంటంటే మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ని చాలా వరకు దూరం చేసుకున్నారు. కొంత మంచి అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి, దాన్ని కొంత సరిగా యూటిలైజ్ చేసుకోలేదనే భావించాల్సి ఉంటుంది. బట్ క్రేజ్ మాత్రం ఇప్పుడు సరే 40% ఓటు జగన్ కు ఖచ్చితంగా వచ్చింది కదా. 40% ఓటు ఉంది. 3 పార్టీలు ఏకమైతే వాళ్ళకి 56% వచ్చింది. 3 పార్టీలు అంటే వేరు కనుక బీజేపీ, జనసేన వాళ్ళు పోటీ చేసినా టీడీపీ అధికారంలోకి వచ్చేది ఓటు పర్సెంటేజ్ ఆధారంగా చూస్తే. బట్ స్లైట్ మార్జిన్, 3 పార్టీలు గెలవడం వల్ల చాలా అబ్సల్యూట్ కూటమి హిట్ కావడం వల్ల 111 సీట్లకు 154 సీట్లు వాళ్ళకు వచ్చి 11 సీట్లకు జగన్ పడిపోయారు. కానీ ఎక్కడికి పోయినా ఈ ఓడిపోయిన 8 నెలల్లో ఎక్కడ పోయినా కడపలో అదేవిధంగా జనం వస్తున్నారు. మీరు అక్కడ నందిగాం సురేష్ ను పరామర్శించేందుకు అంతకుముందు అక్కడికి వెళ్ళినా అదే విధంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఆయన పరామర్శలు మాత్రమే చేస్తున్నారు. ఇంకా అసలు ఇంకా టూర్ మొదలు పెట్టలేదు. రేపు ఫస్ట్ టైం రేపు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి మిర్చి రైతుల సమస్యలు తెలుసుకుంటారట. నిజానికి సంక్రాంతి నుంచి మొదలు పెడతామన్నారు జగన్ జిల్లాల టూరు. బట్ మోస్ట్లీ ఎక్కడెక్కడైతే తన క్యాడర్ అరెస్ట్ అవుతున్నారో, తన ప్రజాప్రతినిధుల అరెస్ట్, మాజీ ప్రజాప్రతినిధులు అరెస్ట్ అవుతున్నారో అక్కడికి వెళ్లి పరామర్శిస్తున్న సందర్భంగా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. అందుకే ఆ పిల్ల సెల్ఫీ తీసుకునేందుకోసం ఎంత ఆ విధంగా తాపత్రయపడిందో చూసాం. అయితే సో దీన్నే మనం ప్రజాబలం అని అనుకోలేం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే సెల్ఫీలు అట్లా అని చెప్పి ఆ విధంగా పోటీ పడ్డారు. బట్ చంద్రబాబు నాయుడుకి కొంత మిడిల్ క్లాస్ అంటే జగన్ కి ఆ మాస్ క్రేజ్ అన్నది ఏమాత్రం తగ్గలేదు. మాస్ లో మాత్రం విపరీతమైన క్రేజ్ ఖచ్చితంగా ఉంది. బట్ చంద్రబాబుకు మోస్ట్లీ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వీళ్ళంతా కూడా రాష్ట్రం అభివృద్ధి దీని గురించి ఆలోచించేవాళ్ళు. మా రాష్ట్రం తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండేవాళ్ళు, అమెరికాలో ఉండేవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, వేరే దేశంలో ఉండేవాళ్ళు, చెన్నై, బెంగళూరు అందరూ కూడగట్టుకుని కలిసి వచ్చి చంద్రబాబు నాయుడు సీఎం చేశారు. సో ఒక విధంగా ఇది డివైడ్ అయింది. జగన్ చెప్పినట్టు మాస్, క్లాసు వారు ఈ విధంగా చెప్పారు కదా. సో కొంత డౌన్ ట్రాడెన్ సెక్షన్ లో జగన్ సంబంధించిన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆయన వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి, నవరత్నాలు ఇవన్నీ ఆ క్రేజ్ మనకు అన్ని చోట్ల కూడా కనబడుతుంది. బట్ ఈ క్రేజ్ ఆధారంగానే జగన్ మళ్ళీ పికప్ అవుతాడా అంటే చెప్పలేం. ఖచ్చితంగా జగన్ మళ్ళీ పుంజుకోవాలంటే అప్పర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్. ఎందుకంటే ఇప్పుడు డైనమిక్స్ మారుతున్నాయి. దారిద్ర్య రేఖ దిగువన ఇదివరకు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా కుటుంబాలు ఉండేవి. బట్ ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో తెలంగాణ గానీ ఆంధ్రప్రదేశ్ గానీ చాలా ఎదుగుతున్నాయి. అంటే చాలా క్లియర్ గా ప్రతి ఇంట్లో ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి స్కీమ్ లో ప్రతి ఇంట్లో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్లు వీళ్ళు రావడం వల్ల సో మిడిల్ క్లాస్ అన్నది పెరిగిపోతుంది. లోయర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ అన్నది క్రమక్రమంగా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఆదరణ జగన్ ఖచ్చితంగా పొందాలి. ఓన్లీ సెక్షన్ లోనో లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వరకే ఉంటే సరిపోదు. క్రేజ్ అయితే ఖచ్చితంగా ఉంది, మనకు కనబడుతుంది, నో డౌట్. కానీ ఈ క్రేజ్ ని పట్టుకుని మళ్ళీ పికప్ అయ్యాడని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఫోటోలు, సెల్ఫీలు అంటే పవన్ కళ్యాణ్ తెలుసు కదా. పవన్ కళ్యాణ్ 2019లో 2 చోట్ల ఓడిపోయారు కదా. అట్లాంటి చిరంజీవి గెలవాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గెలవాలి. ఈ అభిమానం అన్నది చాలా ఫ్యాన్స్ అన్నది ఖచ్చితంగా సినిమా హీరోలు, సరే సినిమా హీరో కాకుండా జగన్ ఆ విధంగా ఉంది. బట్ పవన్ కళ్యాణ్ మీకు ఎక్కడ పోయినా జనం వస్తారు కదా, ఎక్కడ పోయినా ఇదే సెల్ఫీలు దిగుతారు కదా, అది ఓట్లో కన్వర్ట్ అవ్వడం వేరు మళ్ళీ కదా. బట్ పవన్ కళ్యాణ్ అట్లా ఆ విధంగా నిల్చొని రెండోసారి కూడా నిలబడి 5 సంవత్సరాల తర్వాత కూడా పార్టీని ఎక్కడ
అది చేయకుండా విలీనం చేయకుండా తనకు ఓటేసిన వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటుండడం వల్ల ఆయనకు 100% రిజల్ట్ సాధించారు. సో జగన్ కూడా ఇప్పుడు కూటమి తప్పులు చేయనివ్వాలి. కూటమి సర్కారుకు సంబంధించి వాళ్ళు తప్పులు చేస్తే గనక ఆబ్వియస్లీ ఆయనకు అడ్వాంటేజ్ ఉంటుంది. ముందు ఆ క్యాడర్ ను కాపాడుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు టాపిక్ లో డిస్కస్ చేశాం. మాజీ ఎమ్మెల్యేలుగా భవిష్యత్తు లేదనుకుంటే వాళ్ళు గనక షిఫ్ట్ అయితే గనక ఇప్పుడు కన్నబాబు గారు చెప్పారు ఏంటంటే బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్ అయిందా, కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్ అయిందా. కానీ కాంగ్రెస్ దెబ్బతినడం వల్ల 2018లో అందరూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జాయిన్ కావడం వల్ల డెఫినెట్ గా కాంగ్రెస్ మీద ఎఫెక్ట్ పడింది. సో అక్కడ రెండే పార్టీలు ఉన్నాయి ఇవాళకి, వైసీపీ లేకపోతే టీడీపీ, కాబట్టి ఇబ్బంది ఉండదు. రేపు థర్డ్ పార్టీ వస్తే, రేపు బీజేపీ కాంగ్రెస్ అక్కడ పికప్ అయితే ఇబ్బంది ఉంటుంది కదా. సో పార్టీ క్యాడర్ ని కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళు వైసీపీ క్యాడర్ అక్కడ చాలా మంది అరెస్ట్ అవుతున్నారు, చాలా మంది రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారు వాళ్ళు చేసిన దానివల్ల. సో వాళ్ళ మనోస్థైర్యం నింపాల్సిన అవసరం ఉంది. అందుకనే జగన్ అలా కామెంట్ చేశారు, సప్త సముద్రాల అవతల ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేస్తారని. ఒక విధంగా పోలీసులకు థ్రెటన్ చేశారు. మళ్ళీ జగన్ పవర్ లోకి వస్తే మా పరిస్థితి ఏంటో, ఇప్పుడు టీడీపీ వాళ్ళు పెడుతున్న పరిస్థితి అని థ్రెటన్ చేశారు. రెండవది క్యాడర్ కూడా మెసేజ్ ఇచ్చారు, నేను మీ వెంట ఉంటా అని చెప్పి. సో క్రేజ్ అయితే బ్రహ్మాండంగా ఉంది. జగన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, నో డౌట్ ఆ విషయంలో. దీన్ని ఖచ్చితంగా ఆయన మెయింటైన్ చేస్తారా చూడండి. ఇంకా బిల్డింగ్స్ మీద వాటి మీద జనం అయితే ఖచ్చితంగా ఉన్నారు. ఆ జన ప్రవాహం అయితే కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ ఇది ఒక్కటే సరిపోదు. జనం ఉన్నంత మాత్రాన అది ఓట్స్ లోకి కన్వర్ట్ అవుతుందా లేదా. యంత్రాంగం వైసీపీకి అసలు యంత్రాంగం లేదు, పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను ఆయన నమ్ముకున్నారు. దానివల్ల ఏ విధంగా దెబ్బతిన్నారు చూశారు వైసీపీకి. టీడీపీకి గ్రామ స్థాయిలో బూత్ లెవెల్లో యంత్రాంగం ఉంది, పార్టీ నిర్మాణం. సో పార్టీ నిర్మాణం వాటి మీద దృష్టి సారిస్తేనే ఇవన్నీ కూడా ఓట్ల రూపంలో కన్వర్ట్ అవుతాయి. లేకపోతే సెల్ఫీలు, ఫోటోలు, ఈ అభిమానం అంతవరకే పరిమితం. అల్టిమేట్ గా ఓట్లో కన్వర్ట్ కావాలి కదా. అయితే జగన్ కూడా బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారనే వాదన కూడా ఉంది. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు ఆయన రోజు ఇక్కడ ఉండి కూడా పెద్దగా మాట్లాడాల్సింది చూడాల్సింది కూడా లేదు కదా. అంటే కంటిన్యూస్ వారానికి ఒక 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటారు, 3 రోజులు అక్కడ ఉంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు జగన్ ఫస్ట్ లోటస్ పాండ్ లో ఉన్నారు 2014 అధికారంలోకి వచ్చినప్పుడు కదా. లోటస్ పాండ్ లో ఉండి లాస్ట్ పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి పాదయాత్రలో జనం, మళ్ళీ లోటస్ జనంతో పాదయాత్ర డైరెక్ట్. ప్రతి వారం శుక్రవారం కోర్టులో హాజరు కావడం, హైదరాబాద్ ఇంటికి రావడం, మళ్ళీ పాదయాత్ర. సేమ్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, కొద్ది రోజులు అక్కడ అవకాశం ఉన్నారు. సో ఆబ్వియస్లీ జగన్ కూడా అదే మెయింటైన్ చేస్తున్నారు. జనం ఇవేం చూడరు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా, జగన్ ఇక్కడ బెంగళూరులో ఉన్నాడా, ఇవన్నీ ఇట్స్ నాట్ మ్యాటర్ అని నేను అనుకుంటున్నా. ఆబ్వియస్లీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్దీ వాళ్ళు ఏదో ఒకటి మళ్ళీ పాదయాత్ర ఏదో ఒకటి తీసుకుంటాడు జగన్ 2-3 సంవత్సరాల తర్వాత అయినా. కానీ మధ్య తరగతికి సంబంధించి అయితే కొన్ని మొన్న చేసిన మిస్టేక్స్ వల్ల డెవలప్మెంట్ విషయంలో, అభివృద్ధి విషయంలో, లేకపోతే ఆ విషయంలో మధ్య తరగతిని అయితే చాలా వరకు దూరం చేసుకున్నారు. దాన్ని మళ్ళీ ఏ విధంగా రీగైన్ చేసుకోవడం అనేది అంత ఈజీయెస్ట్ థింగ్ అయితే ఖచ్చితంగా జగన్ కాదని చెప్పాల్సి ఉంటుంది. బట్ క్రేజ్ అయితే ఖచ్చితంగా ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. బట్ ఈ క్రేజ్ తో ఓట్ కన్వర్ట్ అవ్వదు అంటారు. ఎంతవరకు ఓట్ కన్వర్ట్ అవుతుంది అన్నది మనం చెప్పలేం ఖచ్చితంగా. ఓకే భరత్. సో మరొక టాపిక్ అనాలిసిస్ చూసే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.